గ్యాస్ట్రోకి డాక్టర్ కాకపోయినా చూస్తాను, ఏదో సమ్ ప్రాబ్లం ఇమ్మీడియట్ డాక్టర్ గారికి మేడం పూర్తిగా రక్తహీనత అని చెప్పినాను. టెస్ట్ చేస్తే రక్తహీనత ఇంకా కిడ్నీలో స్టోన్స్ కూడా ఉన్నాయి, మాట బుద్ధి విధంగా ఉంది, మాటలు సరిగా రావు. తల్లిదండ్రులు ఉన్నారంటే ఉన్నారు సార్, ఎక్కడ ఉన్నారంటే కౌన్సిలింగ్ చేయంగా 1 year ఇక్కడికి వచ్చాను. తల్లిదండ్రులు ఉన్నారు, అమ్మ ఉన్నారు, నాన్న అందరూ ఉన్నారు, కానీ ఏడంటే చెప్పండి సరిగ్గా మాట. నేను 98లో రాజంపేట నలంద స్కూల్లో టీచర్గా కూడా పనిచేస్తాను. రాజంపేట అంటారు ఎక్కడంటే ఇట్లా పోవాలి సార్, చెరువు వస్తుంది, దానికి అవుతుంది ఇట్టే చెప్తాను. 4 నెలలు పట్టిందండి. నాకు ఆ ఏరియా అవగాహన ఉంది కాబట్టి చివరికి నేను సూపరింటెండెంట్ గారికి చెప్పి కమిటీ వాళ్ళకి చెప్పి ఈ అబ్బాయి చెప్పిన ప్రకారం తల్లిదండ్రులు అయిపోయారు. 2 రోజులు బాగుంటాడు, 3వ రోజు అమ్మ నాన్న అని అన్నం తిన్నాడండి. అప్పుడు ఏం చేసినాము, మేమే స్టాఫ్ని గుర్తించి ఒక స్టాఫ్కి ఫోన్ చేస్తాం. మీ స్టాఫ్ అందరూ అట్లే చేస్తారు. ఫోన్ చేస్తే ఇమ్మీడియట్లీ మీ అన్న మాట్లాడుతున్నారు, అన్న అంటే ఇష్టం, మీ అన్న మాట్లాడుతున్నారు. అప్పుడు అన్న బాగున్నారా, వదిన బాగుందా, వదిన బాగా చూసుకుంటావా, అమ్మ ఎలా ఉంది అంటే ఇక్కడ మా స్టాఫే. అది మాట్లాడిన తర్వాత ఒక బూస్ట్ ఎనర్జీ అండి. ఇంకా మనకి 2 రోజులు ఎంత ఆనందంతో ఉంటాడంటే అంత ఆనందంతో ఉంటాడు. అట్లా 10-15 రోజులు గడిపేస్తాడు. మళ్ళా తన ఇంటి మీద గాలి పడితే చివరికి మళ్ళా అక్కడ. ఈ విధంగా ఒక దాదాపు 7-8 నెలలు చేశాను. ఎలా అయినా కానీ కమిటీకి చెప్పి యాక్చువల్గా అటువంటి పిల్లలు చేర్చాలంటే స్పాట్ ఎంక్వైరీ. ఆ స్పాట్ ఎంక్వైరీకి వేరే వరకు పోతారు. వాళ్ళు కాకుండా నేను మా పీఈటీ సార్ వెహికల్ తీసుకొని ఆ వెహికల్లో తీసుకొని ఇక్కడ స్టాఫ్ అంతా డీజిల్ చేసుకొని పోయినాము. వెనక సీట్ కూర్చోంటారు. నందలూరు వచ్చిన కానీ చాలా టైం స్టాఫ్ మా పీఈటీ ముందర నేను డ్రైవింగ్, ఆ అబ్బాయి ఇట్లే ఉంటారు. నందలూరు వస్తా అంటే ఏముందా నాన్న ఎక్కడ నాగారు అంటే పాండవేరు అవేర్ అంటారు, అందరినీ పాండవేర్ అంటారు. రాజంపేటకు దాటుకున్నాము. మళ్ళీ రాజంపేట నుంచి నెల్లూరు రూపు చిట్టువేరు ఆ కొత్తలూరు ఊరి పేరు. ఆ ఊరి కాడి చెరువు కాడికి విన్నాము. ఇంకా ఎక్కడంటే పాండవేర్ అంటారు. ఎంతసేపు పాండి అంటారు. చివరికి ఆ కొత్తలూరు అనే ఊరి కాడికి పోయాము. అక్కడ పోతాను ఎవరిని కావాలి, కమిటీ సచివాలయం ఎంప్లాయీస్ ఉన్నారు. వాటికి పోతే ఈ అబ్బాయి మీకు తెలుసు అంటే ఎవరో పిల్లలు ఆడుకునే పిల్లలు ఉన్నారు. ఈ అబ్బాయి మీరేమన్నా చూసినారంటే మాకు తెలియదు. లేదా వేరు మీ ఉండేది ఇక్కడే అంటారు. ఇంకా పాండే వేరు ఆడ ఒక విగ్రహం ఉంది అని. ఏ విగ్రహం అంటే ఏ విగ్రహం పేరు మీరు పాండి అంటే చివరికి విగ్రహం అంటే ఇక్కడ ఏదైనా విగ్రహం ఉందా అని అక్కడ ఉన్న పిల్లల్ని అడిగారు. ఉంది సార్, ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు పోవాలా, ఒక తోటల గార్డెన్, ఒక పెద్ద ఫామ్ హౌస్, అక్కడ ఆంజనేయ స్వామి స్టాచ్యూ. ఆంజనేయ విగ్రహంలో కూడా చెప్పలేదు, విగ్రహం ఉంది. అక్కడ పలానా ప్లేస్లో కొండ ప్రాంతం, అలా ఊరి దాటుకొని అంతా కొండ పోతే విగ్రహం అది పోతనే విన్నారు. ఆ తోటకాడికి దిగినాం. అది దిగితే ఆ తోట కాపలా ఉంటారు కదా, వాళ్ళని అడిగినాం. వాటికి పోతనే ఆమె వీళ్ళు ఫలానోడు కదా అని, నాగరాజు కదా అని మాట్లాడరావు. ఈ వీళ్ళ అమ్మ నాన్న ఉన్నారు, వీళ్ళ నాన్న 3 నెలల కింద చనిపోయినాడు. ఎందుకు చనిపోయినాడు అంటే అతను ఫుల్ డ్రింకర్. వాళ్ళ అమ్మ ఇతని మీద నిందేసి నీవు డబ్బుల కోసం పిల్లోని అడిగినాడు అని. డబ్బుల కోసం వాళ్ళ అమ్మ, తల్లిదండ్రులు ఎవరైనా అంతే కదా, వాళ్ళ అమ్మ బాధతో వాళ్ళ ఉంటుంది. కానీ అటువంటి నేచర్ అయితే కాదు. ఎందుకంటే అలవాటుగా ఇద్దరు అమ్ముకునే నేచర్ అయితే కాదు. అప్పుడు వాళ్ళని అడిగితే ఇక్కడి నుంచి కొండ చూపించారు. ఆ గుట్ట మీద చాలా ఏదో సార్ పని చేసేవారు, తోటల కాడ కావిళ్ళు ఉంటారు. ఆ గుట్ట మీద ఒక ఫ్యామిలీ ఉంది. వాళ్ళని అడిగితే ఇంతకు ముందు ఉన్నారు అమ్మా నాన్నలు, వాళ్ళ నాన్న అయితే చనిపోయినాడు, వాళ్ళ అమ్మ ఎక్కడుండేది లేదు. ఆ గుట్ట మీద వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ ఉంది. గుట్ట మీదకి పోయినారు. వాళ్ళు మాకంటే స్పీడ్గా వెళ్తారు. గుట్ట అంటే కొండే అర్థం దూరం పోయినాక ఆడికి మేకలు మెరుపుతా ఉంటే ఇక్కడ పలానా రోజులు ఫ్యామిలీ ఉందంటే సార్ వాళ్ళు ఎవరు చేస్తారు. ఇక్కడ నుంచి కూడా ఆ ఫ్యామిలీ పోయి 3 నెలలు అయింది. ఒకవేళ ఇంకా మీకు డీటెయిల్స్ అడిగితే ఆడ వినిపిస్తాను చూడండి. ఆ గుట్ట కింద
ఈ కులస్తులు ఇటువంటి వాళ్ళు ఉన్నారని ఆగిపోతే అప్పుడు నా మైండ్లో ఏమొచ్చిందంటే కారు డ్రైవింగ్ మొత్తం ఫారెస్ట్ అండి. ఈ ఎలా డ్రైవింగ్ చేయాలో ఏమో ఏం సార్ వీటి సార్ అంటే నా మైండ్ ఏమో ఇంటికి వస్తామనేది ఉంది. కానీ మా పీటీ సార్ ఇంత దూరం వచ్చినాను కదా సార్ ఒకసారి కదా అని చివరికి 6 నుంచి 5 కిలోమీటర్లు మెయిన్ రోడ్ ఎక్కినామంటే వేరే వ్యక్తులు ఒక వ్యక్తిని అడిగితే ఇది అప్పుడు ఈ అబ్బాయిని గుర్తించినాం. ఈ అబ్బాయిని అతను గుర్తించినాం. అవును అలా లోన్ నేను ఆ గార్డెన్ కార్డ్ పని చేసుకుని పోతా ఉంటే నన్ను కూడా ఎప్పుడు డబ్బులు అడిగేవాడని ఈ అబ్బాయి అయితే అలా లోన్ వాళ్ళ నాన్న లేదు వీళ్ళ బంధువులు ఆడుండాలి. సరే అతన్ని కూర్చోబెట్టుకొని మళ్ళీ అక్కడి నుంచి 2 కిలోమీటర్లు పోతే ఆడండి వదిన అంటే అన్న అన్నాడు చూడండి. ఆడు దిగుతూనే వాళ్ళ అన్నను ఖర్చుకొని ఏడ్ చేసింది. అప్పుడు నాకు కూడా ఏడుపోతుంది. అవేరు మా నాన్న చదువుకున్నాడు, నాన్న పోయినాడంట అవేరు. అటువంటి అక్కడ మళ్ళీ వాళ్ళమ్మ ఆడలేదు. వాళ్ళ అన్న వదిన అన్నారు కదా, వాళ్ళ అన్న వదిన ఉన్నారు. వాళ్ళ అమ్మాయి ఆడుతుంటే పుల్లంపేట దగ్గర ఉందంట. అప్పుడు మేము దిగి ఆ పిల్లోని వాళ్ళ అమ్మకు ఫోన్ చేయించి వాళ్ళ అమ్మతో మాట్లాడించి ఆ రోజు వాళ్ళ అమ్మ పోయినాడు అని నా బిడ్డను మీరు తెచ్చించినారు, మీరు దేవుళ్ళతో సమానం అని సర్వీసు నాకు మెమరబుల్ అండి. థ్యాంక్ యూ.